చిట్టిల పేరుతో నెహ్రూ నగర్ ప్రాంతానికి చెందిన తిరుమల శెట్టి సాంబశివరావు, దీపిక దంపతులు 2 కోట్ల రూపాయలతో ఉడాయించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితుల్ని గుర్తించి తమ డబ్బుని తమకిప్పించాలని సోమవారం బాధితులు ఎస్పీ కార్యాలయంలో జరిగిన పీచీఆర్ఎస్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. నమ్మకంతో డబ్బులు కట్టించుకొని నట్టేట ముంచారని మండిపడుతున్నారు. రోజువారీ కూలీలు, డ్వాక్రా మహిళలు బాధితులు అధికంగా ఉన్నారని చెప్పారు. పేరు రమాదేవి రంగశెట్టి. మా ఇంటి దగ్గర చీట్లేసి మా ఇంటి దగ్గరేనండి వాళ్ళమ్మ పేరు తిరుమల శెట్టి శాంతకుమారి. వాళ్ళ అమ్మ, కొడుకు, భార్య, భర్త, వాళ్ళ మనవడు ఉంటారండి ఇంట్లో. వాళ్ళ అన్నదమ్ములు వేరుగా ఉంటారు. వీళ్ళు కలిసి ఉండేవాళ్ళు. చీట్లు వేసేసి ఇంటి దగ్గరే కదా అని చీట్లు వేసాము. డబ్బులు క్యాష్ పూర్వకంగా మీకు తెలియకుండా నాకు తెలియకుండా మీ దగ్గర తీసుకున్నారు. మాకైతే మాత్రం వాళ్ళ అబ్బాయికి ఫీజు కట్టుకోవాలని ఒకసారి 3 లక్షలు వచ్చి ఇంటికి వచ్చి నోట్ రాసి తీసుకెళ్ళాడు. మళ్ళీ వాళ్ళ మామకి సీరియస్గా ఉంది, మా మామ పేరున డబ్బులు కూడా ఉన్నాయి, చెక్కు రాసి ఇయటానికి హాస్పిటల్లో జాయిన్ అయి ఉన్నాడు, వచ్చిన తర్వాత ఇస్తామని మళ్ళీ 3 లక్షలు తీసుకుని వెళ్ళాడండి. తర్వాత వాళ్ళ అన్నయ్య వాళ్ళు పురుగుల మందు షాప్ అండి, వాళ్ళ అన్నయ్య వాళ్ళది అది. దానిలో పెట్టుబడి పెట్టడానికి కావాలి, నేను షాప్లో ఉంటాను, నాకు నెలకి 30,000 అలా వస్తాయి, 30,000 40,000 వస్తాయి, మీకేమి ఇబ్బంది లేదు, నేను ఇస్తాను, మా అన్నయ్య అడగమన్నాడు వడ్డీకి అని చెప్పని వాళ్ళ అన్నయ్య కోసం అని మళ్ళీ 3 లక్షలు అట్లా మా దగ్గర 12.5 లక్ష క్యాష్ తీసుకున్నాడండి. 3 లక్షలు 2 చీట్లు లాస్ట్కి వచ్చేసినాయి. 3 ఉన్నాయి. మా వేరే వాళ్ళది ఒకటి, మా 2 ఉన్నాయండి. మళ్ళీ 3 లక్షలు 8 అయిపోయినాయి. ఇట్లా ఇంటి దగ్గర అబ్బాయినని మేము వేసామని ఇంటి ముందు ఇల్లే అని చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారండి. ఒకసారి వాళ్ళ అబ్బాయికి ఇచ్చారండి డబ్బులు, వాళ్ళ అమ్మ నాన్న లేకపోతే వాళ్ళ అబ్బాయికి కూడా ఇంటికి వెళ్ళి ఇచ్చి వచ్చాము డబ్బులు, చీట్ డబ్బులు. వాళ్ళ అబ్బాయి కూడా ఇంటికి వచ్చి తీసుకెళ్ళేవాళ్ళు. చేసింది వాళ్ళ అమ్మ అండి. వాళ్ళ అమ్మకు తెలుసు. ఇప్పుడు నాకేం తెలియదమ్మా, మీరు ఏం తీసుకెళ్తున్నారో ఏమొస్తున్నారో వాళ్ళ అమ్మకి మాకేం తెలియదమ్మా అంటుంది. ఇప్పుడు మరి ఇంట్లో ఉన్నామండి, మనం ఇంట్లో ఉన్నాం, తల్లి కొడుకు మనవరాలు, వాళ్ళ అమ్మ పేరున ఉండే అన్నీ. ఇప్పుడు నాకేం తెలుసమ్మా అంటుంది వాళ్ళ అమ్మ. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నప్పుడు నీదే కదండి బాధ్యత, కొడుకు నీ దగ్గర పెట్టుకున్నప్పుడు ఎంతమంది చర్చికి వచ్చేసి నీకెందుకమ్మా, మా అమ్మకన్నా ఎక్కువగా నేను నీకు న్యాయంగా నీ పిల్లనేమో గవర్నమెంట్ బడికి పంపి నా పిల్లల్ని పారణ పంపిస్తాను, నా 2 అన్నని కొడుకు అమెరికా పంపిస్తున్నాను, ఆడు కొద్దిగా డబ్బులు చీట్లు అయిపోయినాయి నా 2 చీట్లు. ఆ చీటి డబ్బులు తీసేసుకొని నా 2 అన్న అమెరికా పోతున్నాడు పిల్లాడు. ఆ పిల్లాడిని పంపించినాక నీ డబ్బులు ఇస్తాను అమ్మా, నీకు మా అమ్మలాగా చూస్తున్నాను కాబట్టి ఏం లేదు. నాకు మొత్తం వేరే ఇవ్వాలి. మీకు తెలియకుండా మాకు తెలియకుండా మీ దగ్గర అలా తీసుకోలేదమ్మా. నా పిల్లల డబ్బులు నీకెందుకు, నీ పిల్లని పారను పంపించడానికి నేను ఇస్తాను అని చెప్పి చీట్లు పాడుకుని మొత్తం తీసేసుకున్నాడు. నేను వేరే వాళ్ళ కింద కూడా చీట్లు వేసా. వాళ్ళు చీటి పాడామ్మా 5 వరకు. ఆ చీటి డబ్బులు లేకుండా వెళ్ళిపోయాడు. 3 లక్షలు ఆ పిల్లడికి ఇవ్వాలి నేను. వీళ్ళు భార్య భర్తలు భరారయ్యారండి. వాళ్ళని తీసుకొచ్చి మా డబ్బులు అప్పచెప్పాలి.